హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఈజీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అండి, కుందన్లు, గమ్ము, సిల్క్ థ్రెడ్స్, బ్యాంగిల్ అండి. ఇక్కడ మన శారీకి ఏది మ్యాచింగ్ అవుతుందో మనము దానికి సంబంధించిన కలర్ఫుల్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక అట్ట కానీ లేదంటే బుక్ కానీ ఏదైనా తీసుకొని మనం ఇలా దారంని చుట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 15 టైమ్స్ చుట్టుకున్నానండి. 15 or 20 టైమ్స్ తీసుకోవచ్చు థ్రెడ్ని. ఇలా తీసుకున్న తర్వాత మనము గమ్ పెట్టుకోవాలండి కొద్దిగా, ఎందుకంటే దారం అనేది స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది మనం చుట్టేటప్పుడు, అంటే నీట్గా వస్తుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంగిల్ తీసుకొని మనము బ్యాంగిల్కి గమ్ పెట్టుకొని నీట్గా చుట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టేసుకోండి. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ చేసుకోవడము. ఇలా చుట్టూ దారంని బ్యాంగిల్కి నీట్గా చుట్టుకోవాలి. ఇలా చుడుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గమ్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే నీట్గా స్లోగా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ పొరి పడుతుందండి, మనం చాలా జాగ్రత్తగా చుట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే లెంత్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా నీట్గా చుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలండి. ఇలా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇలా మనకి శారీకి మ్యాచింగ్ తగ్గట్టు శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మనకు కావాల్సిన కలర్లో మనం చేసుకోవచ్చు. ఇలా చుట్టుకున్న తర్వాత ఫైనల్గా అయిపోయిన తర్వాత గమ్ పెట్టేసి మిగిలిన దారంని కట్ చేసుకోవాలి. అలా రిమైనింగ్ స్పేస్ ఉంటుంది కదండి, సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అంతే. ఇలా మొత్తం దారంని అనేవి చాలా నీట్గా చుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అంటే ఒకదానిపై ఒకదాని కాకుండా కొంచెం పక్క పక్కన చుట్టుకోవాలి. ఇక్కడ చూడండి అయిపోయింది కదా, నేను గమ్ పెట్టేశాను. గమ్ పెట్టేసి రిమైనింగ్ కట్ చేసేసుకున్నాను. ఇలా నీట్గా చుట్టుకోవాలి. అండ్ రిమైనింగ్ కూడా నేను కవరింగ్ చేసేసాను దాన్ని థ్రెడ్తో. మొత్తం అలా అయిపోయిన తర్వాత నీట్గా గమ్ అనేది మనం బాగా అప్లై చేయాలి, ఎందుకంటే అది పోకుండా ఉండడం కోసం గమ్ ఎంత బాగా పెడితే అంత స్ట్రాంగ్గా అతుక్కుంటుందండి థ్రెడ్. ఇలా మనము బాగా అతికిచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాంగిల్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ తర్వాత నేను ఇక్కడ నా కుందన్స్ అనేవి అతికిస్తున్నానండి. జస్ట్ గమ్ పెట్టేసి మనకు నచ్చిన డిజైన్ కుందన్స్ అనేవి మనం అతికించుకోవచ్చు. ఇవి బల్క్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తక్కువ అవుతుందండి. మనం తులం ప్రకారం అలా తీసుకుంటే మనకి 30 రూపీస్ 40 రూపీస్ అలా పడుతుంది డిజైన్ని బట్టి. ఇప్పుడు చూడండి ఇలా జస్ట్ గమ్ పెట్టేసి మనము అతికించుకోవడమే. బిగ్ బ్యాంగిల్స్ అనుకోండి కొంచెం డిజైన్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. నేను ఇక్కడ స్మాల్ బ్యాంగిల్ తీసుకున్నాను కదా, అందుకే నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా డిఫరెంట్గా బ్యాంగిల్స్ అనేవి. మనకి నచ్చిన కలర్స్ నచ్చిన కుందన్స్తో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కుందన్లతో నింపేసుకోవాలన్నమాట. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇలా కుందన్లు అనేవి అతికిచ్చేసాను. ఇలా ఇంకా నేను చాలా బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేసుకున్నానండి. చూసేయండి లాస్ట్లో. చాలా బాగుంటుందన్నమాట థ్రెడ్ బ్యాంగిల్స్ డిఫరెంట్గా. చూడండి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను డిఫరెంట్ కలర్స్తో. మీరు ఏదైనా కావాలనుకుంటే ఇంకా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చండి.